జీవితంలో ఒక మహిళ ఎన్ని బాధలైనా భరిస్తుంది కానీ భర్త నిరాధారణ అనేటువంటిది భరించలేదండి. అయితే ఇప్పుడు 498 కేసులో వేధింపులు లేవండి. అత్తనే మామగారిని ఆడబడిసిన మొగుడిని తీసుకొచ్చి లోపలేయట్లేదు. ఆధారాలు లభించి ఈ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేస్తే కనుక దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడు. చిన్నపిల్లోడు బ్యాటరీ లేకపోతే మాత్రం ఏముంది, సన్నీబాబు అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు నన్ను. అవినీతి అంటే ఏటో చెప్పుకుంటారు పక్క వాళ్ళు, దాన్ని బ్రహ్మాండంగా చేసాడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ గారు ఆయన కుమారుడికి వివాహం చేసి కోడల్ని చాలా దారుణంగా వేధించినటువంటి కట్నం కోసం ఇబ్బందులు పెట్టి ఏకంగా చంపే ప్రయత్నం కూడా చేసినట్లుగా స్వయాన ఆయన కోడలే మేఘన ఫిర్యాదు చేసింది. పలుమార్లు ఆమెను చంపబోయారని 5 కోట్ల రూపాయల కట్నం ఇచ్చి ఇంకా బంగారం వెండి ఇవన్నీ ఇచ్చి కూడా ఇంకా అదనంగా మాకు కట్నం కావాలి, 5 కోట్ల డబ్బులు కావాలి, ఫార్చునర్ కారు కావాలంటూ రకరకాలుగా వేధింపులు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారికి రాష్ట్రం అంతా ఉలిక్కిపడింది. జోగి రమేష్ ఇంత దారుణం, ఇంట్లో కోడల్ని ఇంత దారుణంగా హింసించాడా అనేటువంటి చర్చ జరిగింది. నిజంగా ఇంతకాలం సహించి ఓర్చుకున్న మేఘన గారిని నిజంగా అందరికి కూడా సానుభూతి తెలుపుతా ఉన్నారు, అందరు కూడా ఆమెని. సో ఈ విషయాన్ని అసలు ఎలా చూడాలి? జోగి రమేష్ ఇంత దారుణాన్ని కొడిగట్టి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కొడుకు రాజీవ్ గాని ఇంత క్రూయాలిటీని ప్రదర్శించడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మనం పైకి కనిపించే మనుషులు కనిపించిన దాన్ని బట్టి మనం ఎవరి మీద అంచనాకు రాకూడదండి. పైకి అంతా పెద్ద మనుషుల్లా కనిపించే వాళ్ళు లోపల చాలా దారుణంగా క్రూరంగా వ్యవహరించిన సందర్భాలు చూసే మనం వీళ్ళు ఎలా చేసుంటారా అనే ఆలోచన కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఈ మధ్యన ఏమవుతుందంటే వాళ్ళకు ఒక వెసులుబాటును ఆడపిల్లలు ఈ రకంగా కొన్ని ఫేక్ కేసులు పెట్టడం వల్ల అసలు నిజంగా జరిగిందా జరగలేదా అనేటువంటి ఒక సందిగ్ధత అయితే ఉంది. వాళ్ళ మధ్య ఏదైనా పొరపచ్చాలు ఉండి పొరపచ్చాలు వచ్చి ఉండొచ్చు కాబట్టి కేసు పెట్టింది అమ్మాయి. అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే చాలా లోతుగా వెళ్ళి చాలా విషయాలు చెప్పింది కాబట్టి అలాంటి విషయాలన్నీ చెప్పి పరువు తీసుకుంటుందా లేదా అనేటువంటి సందేహం. వాళ్ళు కూడా చిన్నవాళ్ళు ఏం కాదు, వాళ్ళు పరిప్రతిష్టలు ఉన్నవాళ్ళే. ఇక్కడ ఇది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉంటుంది. పర్టికులర్ ఈ విషయం అదే నేను ఇటీవల కాలంలో చాలా చూసిన కేసులను బట్టి, నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈ భార్య భర్తల వైవాహిక జీవితంలో వచ్చిన విభేదాల్లో కొన్నిసార్లు మగపిల్లాడే బలవుతున్నాడు ఇటీవల కాలంలో. అంటే మనం ఇది పార్టీలు అని చెప్పేసి వాళ్ళ మీద బురద చల్లకూడదు, కానీ కొంత బెనిఫిట్ అప్పుడు ఖచ్చితంగా విచారణ చేయాలి పోలీసులు. అంటే వేగవంతంగా కంప్లైంట్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళని వేధించడం కాకుండా, అయితే ఇప్పుడు 498 కేసులో వేధింపులు లేవండి. ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అవసరమైతే ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళండి చూసుకోండి అంటున్నారు తప్ప ఇది వరకట్లాగా అత్తనే మామగారిని ఆడబడిసిన మొగుడిని తీసుకొచ్చి లోపలేయట్లేదు. ఇలాంటి చాలా ఫేక్ కేసులు బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. అయితే నాకు తెలిసి మాకు అంటే పేరు నేను బయట పెట్టలేను, కానీ ఇంకొక సందర్భం ఇంకో కేసు నడుస్తుంది గుంటూరు జిల్లాలో. అక్కడ అతను ఎంత దుర్మార్గం అంటే పెళ్లి కొడుకు మగపిల్లాడు యుఎస్ కట్టెళ్ళి వచ్చి ఆ అమ్మాయిని చాలా దారుణంగా వేధించి భారీగా కట్నాలు గుంజి తిరిగి మళ్ళా కావాలని ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి మరి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు, కానీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తా వద్దురా బాబు విడిపోదాం అనుకుంటే కూడా ఆ అమ్మాయి ఇచ్చినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు, ఎవరికాళ్ళు ఇడిపోదాం అనుకున్నారు అనుకోండి, ఆడపిల్ల ఏం పెట్టింది వాళ్ళకి, మగపిల్లవాడు వాళ్ళు సెటిల్ చేసుకుని బంగారాలు సెటిల్ చేసుకుని కూర్చుని రామరామ్ అనిపించుకుంటున్నారు. అవును, మీకు మ్యూచువల్గా కన్సెంట్ తోటి విడాకులు తీసేసుకుంటున్నారు, అది అయిపోతుంది, గొడవ వదిలిపోతాయి. అలా కూడా కాకుండా వేధించి తింటున్నాడు. వాళ్ళు కొంతమంది పోలీసులు కూడా వత్తాసు వెళుతున్నారు, అది తోలు తీస్తామని చెప్పాం, రేపు మోప వెళ్తాం. అర్థమైందండి. ఇలాంటి కేసుల్లో కొన్ని ఇలాగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి మేఘన మన పొలిటికల్గా ఉంది కాబట్టి మనం అలాగే బురద జల్లలేం, కానీ పోలీసులు ఖచ్చితంగా విచారణ చేయాలి. ఒకవేళ ఆ పోలీసు విచారణలో నిజాల్లో బయటకు వచ్చేస్తాయి. ఆ అమ్మాయి దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, రికార్డెడ్గా అన్ని చూపిస్తానంటుంది. ఈ అమ్మాయి గోవా తీసుకెళ్ళి అక్కడ హత్యా ప్రయత్నం చేయటం, పోర్ట్లో నుంచి నీళ్ళలో చూసేయడం ప్రయత్నం చేయటం, ఇందులో కొన్నాటికి ఆధారాలు లభించకపోయినా ఖచ్చితంగా కొన్నాటికైనా ఆధారాలు లభిస్తాయి. ఆధారాలు లభించి ఈ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళు ఎవరిని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చుకుంటారు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎవరో పెద్ద మనుషులు కూర్చుని ఇవ్వకపోవటం, లేదంటే కూర్చోబెట్టి ఎవరు రామ్ అనుకుంటారు, అది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు. అంటే ఇంకో సీరియస్ ఎలిగేషన్ కూడా చేసింది సార్. అంటే శారీరకంగా ఒక భర్తగా ఆయన ఫిజికల్ గా ఫిట్ కాదు అనే ఆరోపణ కూడా చేసింది.
అది సాధారణంగా భర్త ధర్మం జరిగించేటువంటి క్యాపబిలిటీ లేదన్నట్టు. అదే ఆ విషయం కూడా నేను చూసాను. అది అంటే మనం ప్రస్తావించడానికి నేను కొంచెం ఆలోచించాను. అది మరీ ఘోరం అండి అది. ఎందుకంటే జీవితంలో ఒక మహిళ ఎన్ని బాధలైన పరిస్థితి కానీ భర్త నిరాధారణ అనేటువంటిది భరించలేదండి. ఇది కలిసి జీవించాలనుకున్న వాళ్ళు ఈ టైప్ మనిషి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది. కొంచెం మాట్లాడుతున్నాను చెప్పడానికి ఇబ్బంది వస్తుంది నాకు. ఏమైనా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. పెద్ద మనుషుల్లో కూర్చుని ఆ అమ్మాయికి విముక్తి కలిగించాలి. భయపడిపోతున్నారు కదా పొలిటికల్లో, పైగా వాళ్ళు చంపేస్తానని బెదిరించారంట. క్రూరులే కదా వాళ్ళు. ఇలాంటి వాటి నుంచి ఆవిడ అదే సార్, ఇప్పుడు వాళ్ళు వ్యక్తిత్వం కూడా ఈ అమ్మాయి మాటలకి అమ్మాయికి రక్షణ కల్పించి వాళ్ళ బారి నుంచి ఆ అమ్మాయిని కాపాడాలి. నెక్స్ట్ వాళ్ళు చేసిన ఈ ఘోరాలు కనుక నిజమైతే కనుక బయటకు రాకుండా లోపల పెట్టాలి. ఈ విషయంలో ప్రభుత్వం కల చేసుకుంది అనుకోండి, వాళ్ళ ఏడుపులు ఎలాగ ఉంటున్నాయంటే లక్ష్య సాధింపు అన్నట్టుగా ఉంటున్నారు. సింపుల్ గా ఆ పదం వాడుతున్నారు. ఈ అతను మన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు కదా జోగి రమేష్, మమ్మల్ని మా మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని టార్గెట్ చేశారు, విడుదల రజని, నన్ను కారుమూర, వీళ్ళందరూ కూడా విల్ఫుల్ అఫెండర్స్. వీళ్ళంతా ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసిన వాళ్ళు చేసి దాన్ని తప్పించుకోవడానికి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. అయితే దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తాడు. చిన్నపిల్లోడు బ్యాటరీ లేకపోతే మాత్రం ఏముంది అన్నట్టు చెప్తాడు. అంటాడు వాళ్ళు తెలుసా, ముందు తెలియదు, తెలియ చేసి ఉంటాడు, దానికి ఎంత రాద్ధాంతం చేయాలా, ఒక కారు కొనిపెట్టుకున్నారు అంతే కదా, కొనిపెడితే ఏం పోయింది, పెద్ద కారు కాకపోతే చిన్న కారు కొనిపెట్టచ్చు, 5 కోట్లు ఇమ్మన్నారు, 5 కోట్లు ఇవ్వలేకపోతే 2 కోట్లు ఇవ్వచ్చు, లేకపోతే నేను అడిగితే నేను ఇస్తాను కదా, ఇలాంటి మాటలు చెప్తాడని అనుకుంటున్నాను నేను. అంటే దీని మీద ఖచ్చితంగా స్పందిస్తారంటారు? ఖచ్చితంగా వస్తాడు. దిగుతాడు. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయ్యారనుకోండి, దిగుతాడు. ఆడబిడ్డ వైపు సాఫ్ట్ కార్నర్ ఏమి ఉండదు. మీకు అతను మీరు అతను వైఖరి అబ్జర్వ్ చేయట్లేదు మీరు. అతను అంతా కూడా చిన్నపిల్లోడు అని మాట్లాడుతున్నాడు ఏ విషయంలోనే సరే. తను కూడా చిన్నపిల్లోడు అప్పటి నుంచి చేసిన నేరాలు ఘోరాలు చూసి దాన్ని సమర్థించుకుంటున్నాడు కదా. అతను బాగా చిన్న వయసులోనే ఒక ఎస్ఐని కొట్టొచ్చాడు. ఫ్రెండ్స్ ఏమైనా అరెస్ట్ చేస్తే చాలా చిన్న వయసులోనే పేపర్లు అయి పట్టుకెళ్ళిపోయారని కేసు కూడా ఉందంటారు ఇక్కడ. చాలా చిన్న వయసులోనే పచ్చి అబద్ధాలు అడిగాడు. వాళ్ళ అమ్మగారు పుస్తకంలో రాసింది కదా, అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడని. సన్నీబాబు అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు నన్ను. అవినీతి అంటే ఏటో చెప్పుకుంటారు పక్క వాళ్ళు, దాన్ని బ్రహ్మాండంగా చేశాడు. ఇప్పుడు కార్ డ్రైవింగ్ రాదు మీకు అన్న, కార్ డ్రైవింగ్ నేర్పించన్నా అంటే నేర్పిస్తారు కదా. స్కూటర్ డ్రైవింగ్ రాదన్నా అంటే నేర్పిస్తారు కదా. ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా. అలాగే అతను ఎవరో ఒకళ్ళు అవినీతి అంటే ఏంటన్నా అని అడిగితే, అవినీతి అంటే ఏం లేదన్నా, శుభ్రంగా మన వల్ల ఏదైనా పని అవుతుంది అనుకో, ఇంత డబ్బులు తీసేసుకుని చేసి పెట్టాలని చెప్పుకుంటాడు. బహుశా విజయసాయి రెడ్డి అతని వల్ల అవ్వకపోయినా వాళ్ళ నాన్న వల్ల ఈ పనులు కూడా ఇతను డబ్బులు లాగేసాడు, నేర్చుకున్నాడు. అలాగనమాట. అంచేత చిన్నపిల్లడు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మాట జరిగింది. ఈ బిల్డింగ్ అంత ఉంటాడు అవినాష్ రెడ్డి, అయినా సరే చిన్నపిల్లడు అన్నాడు. అతనికి ఏం తెలుసు, ఇంకో కన్ను పుడుతుందా అన్నాడు. వాళ్ళ అదృష్టం ఏంటంటే సిబిఐ కూడా ఇంకేం దర్యాప్తు వద్దండి, మేము గబగబా నిజంగా సార్ అంతా అట్టేసి ముసిగేసేసాం అంతానే, మేము ఏం చెప్తే అదే. ఎంత దారుణం అండి అది. అసలు ఈ దేశంలోనే సిబిఐ అనేటువంటి వ్యవస్థ, ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశము, న్యాయం ఎప్పటికైనా జరుగుద్ది, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై, ఇలాంటి మాటలు మాట్లాడి చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు, ఇలాంటి రకరకాల కొటేషన్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు అందరూ కూర్చుని అరబిక్ రెస్టారెంట్లో పళ్ళు ముందు అందరూ కూర్చుని తింటారు, అలా కూర్చుని కొట్టి చంపేశారు ఆయన్ని. దాంట్లో క్లియర్గా వీళ్ళు దొరికేశారు. ఏంటి, గొడ్లు ఇచ్చి నరికేసి గుండెపోటు అని చెప్పాడు. దానికి ఎవడయా చెప్పమన్నాడు మిమ్మల్ని, నువ్వు ఎందుకు చెప్పావని ఎవడన్నా లోపలేసారు వీళ్ళు. అవును సార్, సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా జరిగింది కదా, ఎందుకని దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు? ఇంత దారుణమైన ఈ సిస్టమ్ ఉన్నప్పుడు మనం ఏంటంటే అలా వచ్చినప్పుడు తలొగ్గుతాం, మనకైనా దొరికితే తీసుకుని తినేసి జైలు పెట్టేసుకుంటా వెళ్ళిపోవాలి తప్ప ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే దెబ్బతింటాం. ఎందుకంటే ఈ రోజులు ఎవరికి ఎలా ఉన్నాయంటే అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా వెళ్ళి వాళ్ళకి రోజులు కనపడతా ఉన్నాయి. అయితే కర్మ వదలకుండా పీడిస్తుంది. తర్వాత ఎప్పుడు కదా క్లైమాక్స్లోని ఈ లోపల ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఉంది లేవారు. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు, ఇప్పుడు ఈ కేసులో వాళ్ళు కోడలు పెట్టింది. అంతకుముందు అతను పేట్రేగిపోయి మాట్లాడేవాడు. అంటే ముఖం జేవరించేసేది, అసలు కంపరం పుట్టే విధంగా ఉంటుంది. కంపరం జేవరించేసేది ముఖం అంతా. ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడేసేవాడు. అతను నకిలీ లెక్కర్ కేసులో బుక్ అయ్యాడు, ఇంకా బుక్ అవ్వాల్సినవి బోళని ఉన్నాయి. అది చాలదన్నట్టుగా వాళ్ళ కోడలు ఇవాళ మొత్తం పరువు ఉంటే మొత్తం తీసేసింది. వాళ్ళ కొడుకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని దారుణమైన మాటలు మాట్లాడాడండి. అతను చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి మాట్లాడాడు. ఇవాళ నువ్వు అందరి ఆరోగ్యాల గురించి మాట్లాడుతున్నావు, నీ ఆరోగ్యం చూసుకోరా బాబు, మంచి సమరం గారి దగ్గర పోరా బాబు అన్నట్టుగా వచ్చింది ఆవిడ దగ్గర. సావు దెబ్బ కేసు మామూలుగా కాదు. ఇంకా టీడీపీ శ్రేణులు కూటమికి సంబంధించిన వాళ్ళని ఏం అంటలేదు, సరిగ్గా ట్రోల్ చేయట్లేదు అవడం నిజంగానే.
హుందాగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ఆడపిల్లల పట్ల జాలితో ఉన్నారు. అంచనా నా కుటుంబ నిధులు నేను కూడా మాట్లాడదానికి ఆలోచించాను. ఇలాంటి విషయాలు ఫ్యామిలీ మ్యాటర్లు కదా, మనం మాట్లాడకూడదని. కానీ వాళ్ళ దుర్మార్గం గురించి చెప్పాలి కదా. ఈ విషయంలో ఆ అమ్మాయి చెప్పింది విచారణ చేసి అందులో ఏమాత్రం ఆధారాలు ఉన్నా వీళ్ళకి మాత్రం మోకాలు చెప్పులది రీప్లేస్మెంట్ అయితే చేయాలి. థ్యాంక్ యూ సార్.